పడుకోగలరా? అర్థం కాలేదు. అంటే చాలా మూడ్ ఆఫ్ లో ఉన్నారు కదా. ఆ, బయటికి వెళ్దామా? ఎందుకు? ప్లేస్ మారితే మూడ్ మారుతుందండి. అలా బయటికి వెళ్ళి 4 చోట్ల తిరిగితే మనసు కాస్త కుదుటపడుతుంది. అందుకు అలుపు వస్తుంది. ఆ అలుపే మంచి నిద్రనిస్తుంది. ఇచ్చేసరికి ఫ్రెష్గా ఉంటుంది. రండి వెళ్దాం. ఈ టైంలోనా? ఈ టైంలోనే ప్రశాంతంగా ఉంటుంది. పొల్యూషన్ లేని గాలి మనకి ప్రశాంతతనిస్తుంది. ఇలాగే వస్తారా? ఫ్రెష్ అండి. ఆహా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు బయటకు వెళ్ళండి. వాళ్ళు వెయిట్ చేస్తుంటాను. వచ్చేయండి. 2 సైడ్ కూర్చోండి. అప్పుడే పడకుండా సేఫ్గా ఉంటారు. నేను ఇలాగే కూర్చుంటాను. అది కాదండి, ఇలా కూర్చుంటే అన్బ్యాలెన్స్ అయి పడిపోతారు. లేదు, 2 సైడ్ కూర్చుంటే మీరు ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తే నాకు దిగడం కుదరదు. ఇలా అయితే ఇమ్మీడియట్ గా దూకేయచ్చు. పెద్ద ప్లానింగే. 1 అవర్ నుంచి మనం తిరుగుతూనే ఉన్నాం తెలుసా. అవునా? టైమే తెలియలేదు. అద్దంలోంచి మిమ్మల్ని చూశాను. చిన్న పిల్లల అటు ఇటు చూడటం చూశాను. చూస్తుండండి, మన ఇంటికి వెళ్ళే లోపు అన్ని సర్దుకుంటాయి. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు ఈ టైంలో? ఎక్కడెందుకు కూర్చున్నారు? మనసు బాగాలేనప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఇలా కూర్చుంటాం సార్. ఈ అమ్మాయి ఎవరు? నీకేమవుతుంది? ఓ, నీ భార్య? ఆ, ఆ. అవును సార్. సరే, ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. రౌడీలు తాగుబోతులు తిరుగుతూ ఉంటారు. మంచిది కాదు. వెళ్ళండి. అలాగే సార్. నాకు ఆకలేస్తుంది. మీకు? నాకు తెలిసి ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. రండి. ఈ టైంలో ఫుడ్డా? రాక్షసులే తింటారు కదా. అది చూస్తే మీరు కూడా ఒక రాక్షసిలా మారిపోతారు. పదండి. టైంలో నాకు ఒక ఉద్యోగం దొరికితే బాగుంటుంది. ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది. చూస్తూ ఉండండి. సంవత్సరం తిరిగే కల్లా మీరు సీనియర్ సిటిజన్ అయిపోతారు. ఏంటి? సిటిజన్ అయిపోతారు. పెద్ది, ఏమా, ఏమైనా కావాలా? నాకేమీ వద్దు. మీకేమైనా హెల్ప్ కావాలా? అలాంటిదేం వద్దు, కానీ నీకేదైనా కర్రీ కావాలంటే మొహమాట పడకుండా అడుగమ్మా, చేసి పెడతాను. మీరు ఏది చేసి పెట్టినా ప్రసాదంలా తింటాను. ఇదేంటి? చట్నీ కోసం. నేను మిక్సీ పట్టాలా? అమ్మో, వద్దు, వద్దు, వద్దు. ఆమ్, అయ్యో, మోగకి. ఎన్నిసార్లు చెప్పాలన్నయ్య, నిద్రపోతుంటే కుక్కర్ సౌండ్ అయ్యో, వాడి కోపం వస్తుందని మర్చిపోయానే. అందుకనా నన్ను మిక్సీ పట్టనివ్వలేదు? ఇక్కడ కూడా వాడు లేచాకే పెట్టాలనుకున్నాను, మర్చిపోయి ముందే పెట్టేశాను. వాడు లేచేసరికి లేట్ అవుతుంది కదా. అవునా? ఆ జారి ఇవ్వండి. ఆ, ఎందుకు? వాళ్ళకి కోపం వస్తుంది కదా, ఎలా వస్తుందో చూస్తాను. ఇవ్వండి. అయ్యి, వద్దమ్మా. ఇదిగో, మీరు ఇలా వాళ్ళని గారాబం చేసి చెడగొడుతున్నారు. పోనీలేమ్మా, పిల్లలు కదా. పిల్లలా? టైంకి పెళ్లి చేసుకుని పిల్లుల్లా 10 పిల్లల్ని కనుండేవాళ్ళు. వీళ్ళు పిల్లలా? తొందరగా పడుకుంటా అంటే వినరు. రాత్రంతా ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుందన్నా వినిపించుకోరు. మీ తమ్ముళ్ళకి ఏదైనా జరిగితే మీకు కోపం వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది, కానీ వాళ్ళకేం జరుగుతుంది? ఇప్పుడు జరుగుతుంది. ఏం జరుగుతుంది? చేతిలో కొంచెం నీళ్లు పోయండి. ఏం చేస్తున్నావు అమ్మా? పెద్ది, మీ తమ్ముళ్ళు మీకు గొప్ప, నాకు కాదు. నాకు మీరే గొప్ప. మీలాంటి అన్న లేచి పనిచేస్తుంటే దున్న దుప్పట్లు కప్పుకుని నిద్రపోతారా? ఉండండి, వాళ్ళ పని చెప్తాను. ఆ! మీరు మాట్లాడించేసరికి చేతిలో నీళ్ళన్నీ జారిపోయాయి. ఆ నీళ్లుంటే ఏం చేసేదానివి? కల్లాపి చల్లుతా వాళ్ళ మొహాల మీద. చేయకమ్మా, మొన్ననే వాడికి కోపం వచ్చింది. వస్తే రానివ్వండి, నాకు అంతకంటే కోపంగా ఉంది. నాకు 7 దాటితే నిద్ర పట్టదు. వీళ్ళు 10 అయినా పడుకుంటారా? నువ్వేవో పదాలు మింగేస్తున్నావు, అవేంటమ్మా? వద్దు పెద్ది, అడగద్దు. వింటే నా నాలుక మీద వాత పెడతావేమో. అమ్మా, వద్దమ్మా. ఏయ్, లేవండి 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 లేవండి. ఇంత పొద్దున ఎందుకు లేపుతున్నావు వదిన? పడుకుంటారా మిమ్మల్ని? ప్లీజ్ అండి, కాసేపు పడుకుంటాను. 7 తర్వాత ఎవరు పడుకోకూడదు. 7 దాటిందంటే ఇలాగే నిద్ర లేపుతాను. మేము రాత్రంతా మాట్లాడుకుని పడుకునేసరికి 5 అయిందండి. అది మీ తప్పు. కావాలంటే ఇక నుంచి రాత్రి మాట్లాడుకోవాలనుకున్నది పొద్దున్న లేచాక మాట్లాడుకోండి. రాత్రి అంతా మాట్లాడుతూ నిద్రపోనివ్వడం లేదు వదినమ్మా, బాగా చెప్పారు. ఏ ఏ మళ్ళీ పడుకున్నావేంట్రా? నన్ను నువ్వు పడుకుంటావు ఏంటి? లే లే లే. పెద్ది పొద్దున్నే లేచి అన్ని పనులు చేస్తుంటే మీరు పొద్దెక్కేదాకా దున్న.
దుప్పట్లు కప్పుకొని నిద్రపోతారా? మళ్ళీ ఏదో మింగేసింది. హలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, హలో ఎడ్యుకేషనల్ మినిస్టర్, ఇట్రా. దా 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 దా. దుప్పట్లన్నీ ఎవరు తీస్తారమ్మా? ఎవరు కప్పుకున్న దుప్పటి వాళ్ళే తీయాలి. అటువైపు ఏం చూస్తున్నారు? ఆ పప్పులేం ఉడకో. ఏంటి కాశీకి వెళ్తున్నారా? రూమ్ లో పెడుతున్నాను. మ్మ్. మ్మ్? సూపర్. ఏంటమ్మా ఇది? ఆగు. ఏ ఇలా ఊడకూడదు పెద్ది. నువ్వు ఊడవడం ఏంటమ్మా? కాసేపు ఆగితే నేనే ఊడ్చేవాడిని. పర్లేదు పెద్ది, బయట నీళ్లు చల్లి ముగ్గు పెట్టాలి. నేను వెళ్ళి బకెట్తో నీళ్లు తెస్తాను. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నేను చేస్తానులే. నీలాగా నాకు అన్ని పనులు రావు, కానీ ముగ్గు పెట్టడం మాత్రం వచ్చు. అనియా, వదినమ్మ ముగ్గు పెడతా అంటే చూడాలనుంది. వెళ్ళి నీళ్ళు తీసుకురా. నువ్వేంటి కలెక్టర్వా? ఆర్డర్లు ఇస్తున్నావేంటి? అన్ని పెద్దకే చెప్పడం అందరికీ అలవాటైపోయింది. వెళ్ళి తీసుకురాపో. తెస్తాను. తిట్టకు. అయ్యో వదినమ్మా, మొక్కలకు నీళ్ళు పోసినట్టు పోయొద్దు. ఇలా ఇవ్వు. చూడు, ఇలా చల్లాలి. అవును కదా. ఇది బాగుంది వదినా. నీ మొహంలో ఉంది. నా మొహం ఇంత మెలికలు తిరిగేసి ఉంటుందా? ఇవన్నీ కష్టం రా, నాకు వచ్చిన ముగ్గు వేస్తా. వేస్తే నేను కలర్స్ వేస్తా. ఇక్కడ ఎవరు ముగ్గు వేయరా? అప్పుడప్పుడు పెద్దనే వేస్తాడు. బాగుంటుందా? సాలిగుడ్లా ఉంటుంది. రేయ్. ఈసారి సంక్రాంతికి అన్నయ్య ముగ్గు వేస్తే గంగిరెద్దు వచ్చి చూసి రంకెలేస్తే పారిపోయింది వదినా. నీ చంప మీద ఏదో ఉందిరా. అవునా? ఆగు నేను పోయిందా? తెస్తా. పోయింది. రెక్కలాడు. మాధవాకి ఇంత మంచి ముగ్గేడు రాదే. అయితే కోడల పిల్ల వేసిందన్నమాట. నా ప్రియాతి ప్రియమైన చెల్లి చూస్తే ముగ్గు మీదే పడి చచ్చిపోతుందేమో. ఆహా, ఇంత మంచి ముగ్గు మీద వీడి పడేయాలా? ఇంకా అవుతుంది. నాకైతే కాదు, నీకే. నేనేం చేశాను రా? పొద్దున దుప్పటి కూడా తీసుకుని మట్టి పెట్టాను. ఇద్దన్నయ్యే తప్పు చేశాడుగా. చెప్పమ్మా. ఇంట్లో దేవుడి ముందు ఎవరు దీపం పెట్టరా? అంటే సంక్రాంతి, ఉగాది, దీపావళి, వినాయక చవితి లాంటి పండుగలకు పెడతాం. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కరికి భక్తి లేదు. ఇంత మంది అందా ఏమో. ఆ సెల్ ఫోన్ కాసేపు పక్కన పెడతారా? ఈ ప్రాణి ఇవి కూడా వింటేజేనా? హరప్ప, మొహంజదారో శిథిలాల్లో దొరికినట్టున్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి ఇస్తే ఇవి ఏ యుగానివో చెప్తారు. తీసుకెళ్లి బాగా తోమి తీసుకురండి. నేను రే కన్నా ఇవి తీసుకెళ్ళి నీట్గా కడిగి తీసుకుంటా. అలాగే నువ్వు ఆగరా, నేను నీకు చెప్పానా? ఊరికి వస్తున్నావు. నేను చెప్పింది మీకు. వాడేమైనా మీకు అసిస్టెంటా? తీసుకెళ్ళండి. వాడికి తెలీదమ్మా, నేను తోముతాను. ఇప్పుడు తెలుస్తుంది పెద్ది. ఇలాగే గారాబం చేసి అందరినీ బద్దకస్తులు చేశారు. మళ్ళీ ఏదో మింగేసింది. హలో, తీసుకెళ్ళండి. హలో, అక్కడేం చూస్తున్నారు? వెళ్ళండి. మనుషుల్ని అలాగే తయారు చేసావు, దేవుళ్ళని అలాగే తయారు చేసావు. ఏంటి పెద్ది? నాకు పొయ్యి మీద కూర మాడిపోతుందమ్మా. కన్నా, వెళ్ళి కొంచెం నీళ్లు తీసుకురా. సరే వదినా. కన్నా, పెరట్లో పువ్వులున్నాయా? ఉన్నాయి వదినా. ఏం పూలు? కాగితం పూలు. దేవుడి దగ్గర కాగితం పూలు పెడతారా? ఇది వదినమ్మా. నీ తప్పే ఉందిలే, అందరూ అలాగే ఉన్నారు. పెద్దన్నయ్య కూడానా? ఆయనే మిమ్మల్ని ఇలా తయారు చేసింది. నీళ్లు పోసి స్నానం చేయించి తీసుకొచ్చారా? ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. తీసుకెళ్లి మంచిగా చింతపండేసి తోమి తీసుకురండి. రారా, నేను తోమెడతాను. దూరం నుంచి చెప్తాను ఎలా తోమాలి. నేను చూస్తూనే ఉంటాను. అలాగే. ఆగండి. ఇవి కూడా తోమి తీసుకురండి. ఇది కూడానా? మ్మ్. అలాగే. వచ్చాను. కన్నా ఏడుస్తూ ఉంటే, అరెరే నీకు ధూపం పడదని నాకు తెలియదురా. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తుంటాను. ఎప్పుడూ ఇంతమంది ముక్కు ఉంటుంది, ఇంట్లో దీపం ఉంటుంది. సరదాగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. అంతా చూస్తే నాకు అసహ్యంగా ఉంటుంది. చూస్తే ఒక్కోసారి ఎవరు ఉండరు. ఇవాళ ఎంతసేపు అందరూ ఉన్నారు. అందరం కలిసి ఉన్నాం. దేవుడి ముందు దీపం వెలిగింది, ధూపం వాసన వచ్చింది. ఇవాళ మీరు చేసినట్టు
అప్పుడప్పుడు నేను పెద్దన్నయ్య చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళం. ఏదో లోటుగా ఉండేది. ఇవాళ ఈ ఇల్లు కలకలాడుతూ కనిపిస్తుంది. ఈ ఇంట్లో కూడా మనుషులందరూ చనిపోయినలా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ఏడుస్తారా ఎక్కడైనా ఆ? ఆ, ఒరే కన్నా, నువ్వు చెప్పిన లిస్ట్ లో ఒకటి మిస్ అయింది. సెల్ ఫోన్ లో స్తోత్రం ఏదైనా పెట్టు. ఇంకా అంటే సాధనతో పనిచేయించాలంటే డైరెక్ట్ ఏమో సాధన సాధన ఎవడరా? పెద్ది ముందేం చేయాలి? అన్నయ్య ఇదేదో ప్రయోగంలో ఉంది, నేను వెళ్తా. హలో మిస్టర్ ట్రావెల్స్, ఎక్కడికి జారుకుంటున్నారు? ఇవాళ నా చేతి టీ తాగకుండా ఎక్కడికి వెళ్ళలేరు. తాగాక ఏకంగా హాస్పిటల్కే వెళ్తానేమో. పోనీలేమ్మా, నువ్వు నిదానంగా నేర్చుకుందావు కానీ పిల్లలు భయపడుతున్నారు. పిల్లలా? మళ్ళీ వెళ్ళని పిల్లలు అనకండి పెద్ది. ఒక్కొక్కరు ఓ. వద్దు, ఆ ఖాళీని పూరించలేక చస్తున్నావు. పెద్ది, టీ పెట్టాలంటే ముందు స్టవ్ ఆన్ చేయాలి, అంతే కదా? అబ్బా ఎంత గొప్ప విషయం కనిపెట్టిందో. నాకు తెలుసు, మీరు ఇలా రండి. తర్వాత గిన్నె పెట్టాలి. ఉమ్, ఏంట్రా? కుక్కర్లో టీ పెట్టారనుకుంటా. ఆ, ఆ, ఏంటి ఇందులో పెట్టమ్మా. మీ ఇంట్లో ఇందులో పెడతారా? ఓ మీ ఇంట్లో కుక్కర్లో పెడతారా? నాకేం తెలుసు? ఏనాడైనా వంటింట్లోకి వెళ్ళిన ఫేసేనా ఇది? 6 టీ పెట్టాలంటే 6 టీ గ్లాసులతో పాలు కొలిచిపోయాలి. మీరు వెళ్ళండి. ఇవాళ అద్భుతమైన టీని రుచి చూడబోతున్నారు. ఎప్పుడు నన్నే టీ పెట్టమంటారు. ఇదేమన్నా బ్రహ్మ విద్య? మా వీధిలో కుక్కలు ఎక్కువ అయ్యాయి. ఓ రోజు కేశవ్ గాడు టీ పెట్టాడు. మట్టి చిప్పలో పోసి కుక్కలు పెట్టాను. మళ్ళీ వీధిలో ఒక్క కుక్క కనబడితే ఒకటి. అలా ఉండదు కదా. కావాలంటే ముందు కుక్కల మీద ప్రయోగం చేద్దాం. ఉమ్, అలా అయితే పక్కని పెద్దనాడని ముందుకు రావాలా? మళ్ళీ వీధిలోకి రారు. ఏంటి? ముందు అందరూ బయటకు వెళ్ళండి. నా మీద కామెంట్ చేస్తున్నారా? రేయ్, పదండి, పదం. ప్రతిసారి ఆ అమ్మాయి వచ్చి టీ పెడతానంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలంటే ఊరుకోను. నాకు పనుంది, మీరు తాగండి. నాన్న తీసుకుంటా, చూస్తానేంటి? పెద్దవాడి ముందు నువ్వు తాగు. లేదు ఇదే ముందు తాగు. మీరెక్కడికి? అరే టీ చాలా బాగుంది. మీరు బట్టి కన్నా తీసుకో. నాకు పెద్దగా అలవాట్లేదు వదినా. నేను టీ ఇస్తే తాగవా? వాడు రోజుకి 4 టీలు తాగమన్నా తాగుతాడు. ఎందుకు తాగనా? తాగుతానా? అదేరా ఇది. తాగండి, ఇది మనకి విష పరీక్ష అన్నయ్యా. తాగండి. అందరూ టీ తాగగానే ఒక్కసారిగా భయపడతారు. అలాగే ఆదినారాయణ కూడా టీ తీసుకొని అక్కడ కూర్చొని ఫస్ట్ స్మెల్ చూసాడు, బాగుంది అనిపిస్తుంది. కానీ తాగగానే ఏంటి ఏదో తేడాగా ఉంది అని అనుకుంటాడు. ఆ, ఏంటి అందరూ మొహం అదలో పెట్టారు? టీ బాగుంది కదా? అయ్యో ఏం అడుగుతున్నారు? ఇలాంటి టీ ఎప్పుడూ తాగలేదు. అంటే అస్సలు బాగోలేదా? ఉప్పు బదులు చక్కెర వేసుంటే ఇంకా బాగుండేది. రేయ్, దెబ్బలు పడతాయి. ఈ పొడి రవ్వంత ఎక్కువైంది మా అంతే. ఏంటమ్మా ఆ? నేను ఇప్పుడు ఈ టీ తాగకపోతే మీరేం అనుకోరు కదా? ఏమైందిరా? కడుపు అక్వేరియం లా మారింది. లోపల చేపలు తిరుగుతున్నట్టుగా ఉంది. సారీ, ఏదో ఎక్కువ తక్కువ అయినట్టుంది. పర్లేదండి. మొదటిసారి కదా, ఏం కాదు. ఇంకోసారి కూడా పెట్టమంటావా? ఏ అంత భయంకరంగా ఉందా? మీరు పెట్టిన టీ మీరే తాగకపోతే ఎలా? ఇదేంటి? ఇదే టీ. అదేంటి? ఏదో టీ. ఇందులో నేను చక్కెర బదులు ఉప్పు వేసినట్టున్నాను. నట్టు కాదు, బోల్డ్ టీ. బోల్డ్ అంత ఉప్పు వేశారు. నేను మళ్ళీ మంచి టీ పెట్టి తీసుకొస్తాను. వద్దు. ఎందుకొద్దు? పర్వాలేదండి. మీరు మీ ఇంట్లో టీ తాగడం తప్ప ఈనాడు పెట్టలేదు కదా. ఈసారికి ఎలాగోలా సర్దుకుంటాం. సరే, మీ ఇష్టం. మనకు కావాలని ఇక్కడే ఉంటారని మహా అంటే ఆ పెళ్లిని ఎలా రద్దు చేయించాలో నాకు బాగా తెలుసు. వెంటనే మహాకి ఫోన్ చేసి తను నిన్ను సర్టిఫికెట్స్ అడిగింది కదా, అవి తీసుకువెళ్ళడానికి రమ్మని చెప్పు. వదినా, సర్టిఫికెట్స్ దొరికాయా? తీసుకున్నావా? సర్టిఫికెట్స్ తీసుకున్నాను, కానీ నువ్వు యాదగిరి గుట్టుకి రాగలవా? అలాగే వదినా, ఈ రోజే వస్తాను. అది ఇక్కడికి వచ్చిందంటే ఇంకెక్కడికి వెళ్ళదు. మహాని మొత్తానికి వాళ్ళింటి దగ్గర ఉంచుకుందాం అనే ప్లాన్ అయితే మహా పుట్టింటి వాళ్ళు చేశారండి. ఇది ఈరోజు ఎపిసోడ్. రేపటి ప్రోమో. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.